ఏ పని చేసినా బ్రతకచ్చు, కానీ వ్యవసాయం చేసి మాత్రం బ్రతకలేం. ఇప్పటికి మా పొలానికి రోగం వచ్చింది, 2 సార్లు మందు కొట్టినాం, అయినా కూడా పోలేదు, ఎర్రబడి అట్లా ఉంది. అయినా లచ్చలు లచ్చలు సంపాదించేది ఏం లేదు వ్యవసాయం చేస్తే, లచ్చలు లచ్చలు అప్పులు కాకడ తప్ప. ఇది మా 3 ఎకరాల పొలం కౌలు తీసుకున్న 45,000, కనీసం వాళ్ళ కట్టిన 45,000 కూడా వస్తాయి రావు ఎకరానికి. 2 టైమ్స్ మందు స్ప్రే చేసినాం, అయినా పోలేదని ఈరోజు యూరియా చల్లుతున్నాం. మా అన్నయ్య యూరియా చల్లుతున్నాడు, అలా అయినా కూడా యూజ్ అవుతుందా పోతుందా తెలియదు. అదే పక్కల పొలం మాత్రం సూపర్గా ఉంది, పచ్చవాడి మంచి హైలైట్ ఉంది. కానీ మాది మాత్రమే దరిద్రమేమో ఇంత ఘోరంగా అయిపోయింది. మొత్తం కోతకొచ్చి మనం అరెస్ట్ కోచలాగా ఉంది. అయినా వ్యవసాయం చేసి ఏదో సంపాదిస్తా అంటే ఏముండదు, అప్పులు తప్ప ఏం సంపాదించలేదు. ఇది మా పొలం రెడ్గా ఉంది కదా, చూడండి పక్కల పొలం ఎంత పచ్చగా ఉందో. అంటే అది ఇది ఒకేసారి నాటు పెట్టినాం, సేమ్ వాటిలో కూడా సేమ్ 12-24 12-24. కాకపోతే మా పొలం ఎక్కడికి ఉందో మొత్తం రెడ్గా అయిపోయింది, అదే పక్క వాళ్ళ పొలం మంచిగా పచ్చగా ఉంది. ఇటు సైడ్ కూడా చూడండి వరంతా ఎట్లా గడ్డి అయిపోయిందో. అయితే ఇప్పుడు మందుల షాప్ వాడి దగ్గరికి వెళ్తే ఈసారి మంచిది ఇస్తా అంటాడు, వాడు ఇస్తాడు ఒక 4-5 వేల మందు. అది తెచ్చి కొట్టినా కూడా అది మళ్ళీ రిజల్ట్ రాదు, మళ్ళీ ఒకసారి పోయినా కూడా మళ్ళీ వేరే మందులు ఇస్తాడు. ఇలా కొట్టడం వల్ల మేము నష్టపోతున్నాం, వాళ్ళు మాత్రం మంచిగా డెవలప్ అవుతున్నారు మందుల షాప్ వాళ్ళు. ఆ పొలం ఏడికి ఉందో అక్కడి వరకు ఇలా అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోలో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.